దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ లేచారా, బాగున్నారా? పొద్దున్న ప్రార్థనలు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్ ఇస్తున్నాం. 50 రోజులు ఎంతో శక్తివంతంగా జరుగుతున్నాయి. దేవుని కృప వలన, దేవుని సహాయం వలన మీరు కూడా 2-3 రోజులు గడిపి వెళ్ళొచ్చు. దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. మన ప్రార్థనల వల్ల అద్భుతాలు చేస్తాడు. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, ఏ నిందలు, ఏ గాయాల్లో ఉన్నా, ఆయన దేవుడు రక్షకుడు. యేసుని నమ్మితే నిత్య జీవం, పరలోకం, పాపక్షమాపణ నీ హృదయంలో దేవునికి చోటిస్తే చాలు. ఈరోజు ఒక చక్కటి మాట నేను చదువుతున్నాను, వినండి. మరి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము అద్భుతమైనటువంటి మాట మనకిస్తున్న వాగ్దానం. నా జనులు ఇకెన్నటికీ సిగ్గునొందరు. ఇశ్రాయేల్ మధ్య నేను ఉన్నవాడని నేనే మీ దేవుడని యెహోవా నేను తప్ప వేరొక దేవుళ్ళని తెలుసుకుందురు మీరు. నా జనులు ఇకెన్నడు సిగ్గునొందక ఉండరు. నా జనులు అంటున్నాడు. నువ్వు దేవుని బిడ్డవి, ఆయన జనాంగం. నువ్వెన్నడూ సిగ్గునొందవట. నీ దేవుడు నేనే. నన్ను నమ్మిన వాళ్ళు సిగ్గుపడరు. నువ్వు ఏ విషయంలో కృంగి, బాధ, చింత, వేదన, పోరాటం అనుభవిస్తున్నావు, నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా. నా జనులు సిగ్గునొందరు. నేనే దేవుడను, నేను చెయ్యగలను దేవుడను. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ వ్యక్తిగత, నీ భర్త విషయంలో, భార్య, బిడ్డలు, అన్నిటిలో ఇవ్వగల దేవుడు. ధైర్యంగా ఉండమ్మా. దేవుడిస్తున్న వాగ్దానాన్ని ఎత్తి పట్టుకో. నువ్వు సిగ్గునొందవు. ఈరోజు వాగ్దానం అంటే ఏదో నిన్ను లేవనెత్తబోతున్నాడు, నీకు దేవుడిగా ఉండబోతున్నాడు. కానీ దేవుని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసుకొని ప్రభు తట్టు చూడండి. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ అయ్యా, రోగుల్ని స్వస్థపరిచయ్యా, అప్పుల బాధ నుంచి విడిపించు. పిల్లలు, స్టడీసు, కెరియరు, సంఘాలు, సేవలు, విశ్వాసులు అందరినీ కాపాడు. ఏ రోగములతో నీ బిడ్డలు ఉన్నారు వాటన్నిటి బంధకముల నుంచి విడిపించి, శక్తిగల నీ కార్యం జరిగించి, కష్ట దుఃఖ సమయాలన్నీ తొలగించి, బంధకముల నుంచి విడిపించి, కోర్టు కేసులని, భూసంబంధమైన బంధకాలని, ఆర్థిక పరిస్థితులని, ఏ పరిస్థితులు ఉన్న విడుదల మీరు దయచేయండి. అంతేకాక ప్రభువా, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేయండి. నా తండ్రి, ఏ దేశం నుండి మా ప్రియులు చూస్తున్న వారు ఏ సమస్యలు ఉన్నా, ఏ బాధలున్నా విడిపించండి. మా దేశానికి, మా రాష్ట్రాలకి, పట్టణాలకి క్షేమం, రక్షణ మీరు దయచేసి, అపోస్తుల మినిస్ట్రీ ఒక జాషువా జనరేషన్ క్రైస్తవ సమాజం లేపి అందరికీ నీ తోడుగుండి, ప్రతికూల వాతావరణాలు, వర్షాలు, ఆయన వరదలు అన్నీ ఆగిపోవటకు సహాయం చేయండి. అంతేకాక ప్రభా, ఈరోజు ఎవరి సమస్య ఏమై ఉందో దానికి జవాబిచ్చి, వారి బంధకం తెంచి, వారికి తోడై ఉండి, వారు సిగ్గుపడిన చోట అవమానం, నిందను కొట్టివేసి సహాయం చేయమని యేసు రక్తముతో జరుగుతున్న ప్రార్థనలు మా కుటుంబాల్ని, కల్వరి మినిస్ట్రీని సీల్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీకోసం అందరు లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. 50 రోజులు జరుగుతున్నాయి బెల్లంపల్లిలో. 1 రోజు 2 రోజుల కన్నా రండి. వచ్చి 50 దినాలు అక్టోబర్ 16 ముగింపు సభ అద్భుతంగా జరగబోతుంది బెల్లంపల్లిలో. ప్రతికూల పరిస్థితులున్న ప్రార్థనలో మంచి పోరాడదాం, దేవుని కృపను పొందాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్లీజ్.